సూర్యాపేట జిల్లా మామిళ్లగడ్డలో పరువు హత్య జరిగింది. బండరాళ్లతో కొట్టి యువకుడిని హత్య చేశాడు. అయితే కృష్ణది పరువు హత్యగా భావిస్తున్నారు పోలీసులు. 6 నెలల క్రితం కృష్ణ యువతిని కులాంతరం వివాహం చేసుకున్నాడు. భార్య తరపున వారే హత్య చేయించినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మాట్లాడదామని పిలిచి హత్య చేసినట్లుగా కృష్ణ తరపు బంధువులు ఆరోపిస్తున్నారు. దీంతో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. సూర్యాపేట జిల్లా మామిళ్లగడ్డలో పరువు హత్య జరిగింది. బండరాళ్లతో కొట్టి యువకుడిని హత్య చేశారు. అయితే కృష్ణది పరువు హత్యగా భావిస్తున్నారు పోలీసులు. 6 నెలల క్రితం కృష్ణ యువతిని కులాంతర వివాహం చేసుకున్నాడు. భార్య తరపు వారే హత్య చేయించినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మాట్లాడదామని పిలిచి హత్య చేసినట్లు కృష్ణ తరపు బంధువులు ఆరోపిస్తున్నారు. దీంతో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. సూర్యాపేట జిల్లా మామిళ్లగడ్డలో పరువు హత్య జరిగింది. బండరాళ్లతో కొట్టి యువకుడిని హత్య చేశాడు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్. రెహానా, థ్యాంక్ యూ రెహానా. సూర్యాపేట జిల్లా సూర్యాపేట మండలం పిల్లలమర్రి గ్రామంలో కాలవకట్ట వడ్లకొండ కృష్ణ అనే వ్యక్తిని దారుణ హత్యకు గురి చేశారు. తెలియని దుండగలు దారుణ హత్య చేశారు. జనగామ రహదారి ముసి కలవలో వేయడం జరిగింది. ఇది పరువు హత్యగా పోలీసులు అనుమానిస్తున్నారు. గతంలో వడగళ్ల కృష్ణ పిల్లలమల్లి గ్రామానికి చెందినటువంటి ఒక యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఆ ప్రేమ యువతి తల్లిదండ్రులకు ఇష్టం లేకపోవడం వల్లనే యువతి తల్లిదండ్రులు ఈ దారుణ హత్యకి పాల్పడ్డారు. దీంట్లో యువతి తల్లిదండ్రుల పాత్ర ఉన్నది అని చెప్పి పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు ప్రస్తుతం ఆ మృతదేహాన్ని సూర్యాపేట జనరల్ హాస్పిటల్ తరలించారు. అక్కడ పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. గతంలో ఇదే విధంగా మిర్యాలగూడలో కూడా ఓ పరువు హత్య జరిగింది. మిర్యాలగూడలో ప్రణయ్ని హత్య చేయటం, మారుతీరావు జైలుకి వెళ్లటం, తర్వాత మారుతీరావు తానుగా కుమిలిపోయి చనిపోయి ఇలాంటి జరిగింది. కాబట్టి ఇలాంటి దారుణ పరువు హత్యలు ఇంకా రాష్ట్రంలో అక్కడక్కడ జరుగుతూనే ఉన్నాయి. మనం ఇంకా 21వ శతాబ్దంలో ఉన్నప్పటికీ ఇటువంటి దారుణాలు, ఇంకా కులం పేరుతో ఇలాంటి పరువు హత్యలు జరగడం చాలా దారుణము రెహానా. దీనిపైన ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సింది. పోలీసులు పోస్ట్ మార్టం నిర్వహించారు. దీనిపైన కేసు ఫైల్ చేసి వాళ్ళు విచారణ కొనసాగిస్తున్నారు. దీని వెనక నిజంగానే యువతికి ఇష్టం లేని యువతిని పెళ్లి చేసుకోవటం వల్లనే ఈ ప్రేమ వివాహం ఇష్టం లేదు కాబట్టి యువతి తల్లిదండ్రులు హత్య చేయించారా, లేకపోతే ఇంకా మరే ఏదైనా కుట్ర ఉన్నదా, దీనిపైన అతనికి పాత శత్రువులు ఎవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు పూర్తి స్థాయి విచారణ చేస్తున్నారు రెహానా. ఓకే, ప్రాథమికంగా పోలీసులు ఏం చెప్తున్నారు? ప్రాథమికంగా అయితే అనుమానం, యువతిని గతం పిల్లలమర్రి గ్రామానికి చెందినటువంటి యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు 6 నెలల క్రితం. ఆ యువతి తల్లిదండ్రులకు ఇష్టం లేదు. ఆ యువతి తల్లిదండ్రులే ఈ దారుణ హత్యకు పాల్పడి ఉంటారని చెప్పి ప్రాథమికంగా పోలీసులు అనుమానిస్తున్నారు రెహానా. దీనిపైన విచారణ కొనసాగిస్తున్నారు. ఉపేందర్, అంటే అమ్మాయి ఏమైనా మాట్లాడిందా ఈ విషయంపై? తన తల్లిదండ్రుల మీద ఏమైనా అనుమానం వ్యక్తం చేసిందా? ఈ విషయం పైన ఇంకా ఎవరు స్పందించలేదు రెహానా. అటు అమ్మాయి గాని అటు తల్లిదండ్రులు గాని ఎవరు స్పందించలేదు. మిగతా ఇది పూర్తి ఎవరు స్పందించలేదు ఇప్పటివరకు. కాకపోతే దీనిపైన చుట్టుపక్కల వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే చనిపోయిన వడ్లకొండ కృష్ణ ఉన్నారో వాళ్ళ ఫ్రెండ్స్ గాని వాళ్ళ తల్లిదండ్రులు గాని యువతి యొక్క తల్లిదండ్రులు ఈ దారుణ హత్య పాల్పడ్డారు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళకి అది ఇష్టం లేదు. మొదటి నుంచి వీళ్ళని చంపుతాం చేస్తామని చెప్పి పలు సందర్భాల్లో బెదిరించారు. నీ అంతేందో చూస్తామని చెప్పి పలు సందర్భాల్లో బెదిరించారు అని చెప్పి ఈ వడకొండల కృష్ణ ఎవరైతే చనిపోయారో మృతుని యొక్క కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మృతుని యొక్క ఫ్రెండ్స్ స్నేహితులు కూడా ఆరోపిస్తున్నారు. చుట్టుపక్కల గ్రామ ప్రజలు కూడా మనకు ఊహాగానాలు ఊపిస్తుంది కూడా అదే. అటు పోలీసులు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నది కూడా ఈ పరువు హత్యనే, దాదాపుగా పరువు హత్యనే ఇది జరిగింది అని చెప్తున్నారు రెహానా. అబ్బాయి తలుపు తల్లిదండ్రులు గాని బంధువులు గాని ఈ విషయంపై ఏమైనా మాట్లాడారా?
ఇప్పటివరకు మీడియా ముఖంగా వచ్చి ఏమీ మాట్లాడలేదు రెహనా. ఓకే ఉపేందర్.